చాలా దూరం వాళ్ళ భర్త అంగస్పై చేసి పెద్ద కథ చేసి పెద్ద అమ్మాయి భర్త ఏ రైతు చచ్చిపోతే ఎక్కడ వాళ్ళకి రూపాయి రాలేదు. కుటుంబం రోడ్డు మీద వస్తుంది. అంతకుముందు తెలంగాణ రాకుండా తిన్నావా ఎవరైనా చచ్చిపోతే రూపాయి వచ్చిందని ఇలా 5 లక్షలు వచ్చింది. మన సర్కార్కి అంత మంచిగా చేస్తుంది. అయినా అల్లు ఇల్లు తిడుతూ ఉంటారు. కొద్దిగా మియాజ్ ఉంటుంది చెప్పాలి. విన్నారా? ఈ పింఛన్ కూడా పెట్టిస్తాం. 3,000 కూడా మన సర్కారు నిలబడి దాంట్లో కూడా వచ్చింది. ప్రభుత్వం తరఫు వచ్చింది కాబట్టి వస్తుంది ఏమన్నా 90% తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ గారి నాయకత్వం సంజయ్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఈ గ్రామానికి వచ్చిన నిధులే కావచ్చు, మండలానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, ఈ 6.5 సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన నిధులు ఎన్ని ఉన్నాయో ఇవి లాస్ట్ ఒక 15 ఏళ్లలో ఈ నిధులు వచ్చుంటే మొట్టమొదటిగా నేను చర్చకే కాదు రాజీనామాకు సిద్ధమని చెప్పి నేను తెలియజేస్తాను. ఇలా ఎవరో సవాల్ విసిరేందుకు దగ్గరదానికి నేను స్వీకరిస్తున్నా. ఈ 6.5 సంవత్సరాలు వచ్చిన నిధులు అంతకుముందు 15 ఏళ్లలో కూడా రాలే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ రైతు దినోత్సవం సందర్భంగా మా రైతన్నలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. రైతు దినోత్సవ శుభాకాంక్షలు. అల్వీపూర్ రైతులకు పెట్టిన పుట్టిల్లు. ఇక్కడ వేలాది ఎకరాల భూమి, బ్రహ్మాండమైన చెరువులు, గొప్ప పంటలు. మరి ఏనాడైనా ఇప్పుడున్న ఈ రైతన్నలు కానీ, రైతు బిడ్డలు కానీ, యువత కానీ చూసినప్పుడు ఏ చెరువులన్నా పునర్నిర్మించిన దాఖలాలు మీరు చూసి దాన్ని అడుగుతాం. ఆ ఇగ్గల చెరువు కానీ, కోనమ్మ చెరువు కానీ వాటిని తవ్వి తూము మట్టి తీసి మరమ్మతులు చేయడానికి దాదాపుగా 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. నిండడానికి ఎస్ఆర్ఎస్వి కాలువ నుండి తూములు పెట్టించి ఎగ్గాల చెరువు ఎండాకాలంలో నింపినమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాం. మీరే చెప్పండి, నింపినమా లేదా? ఎండాకాలంలో ఎగ్గాల చెరువు నిండా నీళ్లు ఉండదా? ఎన్నడన నీళ్లు ఉండదా ఎగ్గాల చెరువులో? దానితోటి రైతులకు గొడ్డు బావులలో నీళ్ళు వచ్చినాయా రాలేదా? మీరే చెప్పండి. మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు ఇంత పెద్ద కార్యక్రమం. ఇదే రైతన్నలు తెలంగాణగా కరెంటు నీళ్లు కట్టేందుకు భార్య పిల్లగాలను ఇడిచిపెట్టి టార్చ్ లైట్లు పట్టుకొని రాత్రి పూట మబ్బుల పోయిన దినాలు ఉన్నాయా లేకుండా? మీరే చెప్పండి. మరి ఇవాళ ఉన్నాయా? లేవు. ఇవాళ పొద్దున్నాక పని చేసుకొని రాత్రి వచ్చి భార్య పిల్లలతోటి టీవీ చూసుకుంటున్నాం, పిల్లలను చదివించుకుంటారో ఆ ఇంటి ముందు కూర్చుంటున్నారు. ఇవాళ ఇంటి లోపల ఉంటున్నది ఈ రైతన్నలు. మా యువకులను ఉద్దేశించి నేను చెప్పదలుచుకున్నా. చాలా విషయాలలో నిన్న పార్లమెంట్ సభ్యులు
మిత్రులు అరవింద్ గారు చాలా వ్యంగ్యంగా అసభ్యంగా కొన్ని మాటలు మాట్లాడారు. నిజంగా నిజమైన భారతీయ జనతా పార్టీ నాయకులతో మాకు డూప్లికేట్ భారతీయ జనతా నేను భారతీయ జనతా పార్టీ నాయకులు వాజ్పేయి గారి నుంచి కూడా స్పీచ్లు విన్నా. వారు మహిళల సభ్యత కానీ పెద్దల పట్ల ఎన్నడూ కూడా అసభ్యకరంగా మాట్లాడారు. మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారు బోరపల్లి బ్రిడ్జ్ సందర్శిస్తే దాని గురించి రకరకాలుగా మాట్లాడేది. ఇది సభ్యత ఒక మహిళ గురించి మాట్లాడేది, ఒక మహిళా నాయకురాలు. ఇవాళ అల్లీపూర్లో 813 మంది బీడీ కార్మికులు నెలకు 2000 పింఛన్ వస్తుందంటే అది మన కవితక్క గారి చలవ, ముఖ్యమంత్రి గారి చలవ. భారతదేశంలో 16 రాష్ట్రాలు పూగుతున్న కాడ చేస్తారు. ఎక్కడన్నా రూపాయి ఇస్తున్నారా మీరు? రైతన్నలకు సహాయం చేసేందుకు ఒక గొప్ప పథకం రైతు బంధు పథకం. ఒక్క అల్లీపూర్ గ్రామంలో ఈ సంవత్సరం 3,17,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది మామూలు విషయమా? పోయిన సంవత్సరం యాసంగి వానాకాలం కలిపి అదే విధంగా ఇచ్చినాం. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,000 కోట్లు ఇస్తున్నాం. ఎక్కడన్నా భారతదేశంలో ఒక ఊరికి 3 కోట్ల రూపాయలు పెట్టుబడి కింద ఇస్తున్న ప్రభుత్వం ఉందా? 24 గంటల కరెంట్ ఇచ్చే ప్రభుత్వం ఉందా? ఇప్పుడే కృష్ణంపేట పోయేస్తున్నాం. 3 రైతన్నలు చనిపోతే ఆ కుటుంబాలకు ఈ నెల 15 లక్షల రూపాయలు వచ్చింది. ఆ మహిళల కందల్లో ఇంకటి అవ్వ పేరు, ఇంకొక అవ్వ పేరు లక్ష్మమ్మ. ఆ ఆనందం దాంతో మీరు ఇవాళ బయటపడతామని చెప్తా ఉన్నాం. ఇవాళ అల్లీపూర్లో 7 కుటుంబాలు మనం ఆదుకుంటాం. రైతన్నల కోసం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఎవరైనా ఇంతకుముందు ఎక్కడైనా చర్చకు సిద్ధం. దేశ గారి గురించి ఇక నువ్వు ఏం చెప్పాలనేది మాట్లాడద్దు. అట్లాంటి ఎందుకంటే చదువుకున్నాడు, ఆయన కూడా పెద్ద రాజకీయ కుటుంబాలకు వచ్చినాడు. మాట్లాడద్దు. మరి ఏం మాట్లాడుతున్నాడు? ఒక ఆడబిడ్డ అంటే మనము ఎంతో గౌరవిస్తాం. ఒక తల్లి, ఒక చెల్లి, ఆ రకంగా ఉంటాం. అయితే ఏం చేసిందే ఆనాడు తెలంగాణ ఉద్యమ కాలంలో ఏమన్నా సర్కారు ఉండేనా? ఎవడన్నా ఇచ్చినోడు ఉండేనా? అమెరికాలో నౌకరు ఇచ్చిపెట్టి వచ్చి అప్పటి ఆంధ్రులు మన బతుకమ్మ పట్టించుకుంటలేరు, మన బోనాలు పట్టించుకుంటలేరు అని చెప్పి రాష్ట్రం కాదు ప్రపంచమంతా పర్యటించి మళ్ళా మన బతుకమ్మ పండుగ అంటే ఏందో ప్రపంచవ్యాప్తంగా తెలియజేసింది. ఊరా చెరువు గట్టున బతుకమ్మ తంతలు కట్టించడం అది హిందూ మహిళలకు అవసరం. మరి నువ్వు హిందూ మహిళలకు ఏం చేస్తావు చెప్పు. సంవత్సరంన్నర ఎంపీ మా అక్క చెల్లెళ్ళ అవ్వాల కోసం ఏం చేశారో మీకు చెప్పండి. కాబట్టి దయచేసి నేను వారిని కోరేది ఏంటంటే ఇది పద్ధతి కాదు. మన యువత కూడా ఆలోచన చేయాలి. మన యువతకి ఏమిచ్చిండు అడగాలి ఒక్కసారి. మన యువతకి ఏమిచ్చాడు, మన మహిళలకు ఏమిచ్చారు, మరి మన రైతులకు ఏమిచ్చారు? విద్య, వైద్యం ఎక్కడ? మనకు రావాల్సిన నిధులు మనకిస్తే చాలు, మనం గొప్పగా పాలించుకుంటాం. చెప్తా పోతే చాటంతుంది. ఎందుకంటే నేను చదువుకున్నాను, నేను రాజకీయ కుటుంబాలకు వచ్చినా, వారు రాజకీయ కుటుంబాలకు వచ్చాను, నేను దాంట్లోకి వచ్చాను. టైంపాస్ రాజకీయాలు బ్రహ్మాండమైన దవాఖాన వృత్తి ఇన్స్పెక్టింగ్లకు వచ్చినామంటే సేవ చేద్దామని వచ్చినాం. కేసీఆర్ గారు మాట్లాడటంలోనే పోటీకి పెట్టారు. కేసీఆర్ గారు తెలియలేక నన్ను నిలబడడం వల్లే, తెలివి ఉండే తెలుగున్న నాసోటని నిలబెట్టారు. ఇవాళ 100 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. మీరేంటి ఇచ్చినా చెప్పు, ఇచ్చి చెప్పని ఎవరైతే అంటున్నారు? ఒక్క దగ్గర నియోజకవర్గం పర్యటించారు, మేము గిదానికి అభివృద్ధి నిధులు ఇచ్చినామని చెప్పి ఎక్కడైనా చెప్పిండా? పోచంపేట కాడ నేను ముందుగా వెళ్తే దానికి కొసకు ఒక కాగితం ఇచ్చేటట్టు ఇంకా పైసలే రాలేదు, 11 రూపాయలు కట్ చేసిపోయింది. ఈ అసభ్య పదజాలము, వ్యంగ్యంగా మాట్లాడు, ఒక మహిళా నాయకురాలు మా కవితక్కను విమర్శించడం, మా నియోజకవర్గ అభివృద్ధికి అన్ని కూడా కరెక్ట్ కాదు. ఈ యువతను రెచ్చగొడతా ఉన్నావు. యువతని ఏంటి ఉండాలంటూ, కానీ యువతకి ఏం చేసావో చెప్పి నీ ఏంటి ఉంచుకో. మేము చెప్పినాం మా ఇంటి ఉండమని నేను అడుగుతున్నా, యువతను మా ఇంటి ఉండమని అడుగుతున్నా, మేము ఏం చేసామో చెప్తాం. పోను ఉద్యోగాలు అంటావా?
మేమేంది ఇచ్చినా నువ్వు కేంద్ర ప్రభుత్వం ఏంది ఇచ్చింది ఉన్న ఉద్యోగాలు ఉడబెక్కినావు మళ్ళీ బిఎస్ఎన్ఎల్ గంగారాన్ని అడుగురు ఊళ్ళో గంగారాం ఉన్నాడు కదా టెలిఫోన్ లో ఉన్న ఉద్యోగాలను ఉడబెక్కారు బిఎస్ఎన్ఎల్ 50,000 ఉద్యోగాలు ఉడబెక్కారు ఉద్యోగాలు ఇచ్చుడు కాదు ఉద్యోగాలు ఉడబెక్కారు ఈ కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వలే ఉడబెక్కారు మనం ఇచ్చినామయ్యా ఉద్యోగాలు మనం ఇవాళ గ్రామానికి ఒక కార్యదర్శి పెట్టినాం వైద్యం ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి కాడ కూడా డాక్టర్లను పెట్టినాం 13,000 ఉద్యోగాలు డాక్టర్లు 9,000 ఉద్యోగాలు గ్రామ కార్యదర్శులు రైతన్నలకు వ్యవసాయాధికారి ఉండాలి కాబట్టి కలెక్టర్ వచ్చిన ఉద్దేశం ఇక్కడ 5,000 ఎకరాలకు ఒక ఏఈఓని పెట్టినాం దయచేసి తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా మన యువత తెలుసుకోవాలి వట్టిగానే మాట్లాడు కాదు అసత్యం ప్రచారం పింఛన్ లేదా మేమిస్తున్నాం అని చెప్పి ఎలక్షన్ అప్పుడు చెప్పారు మరి ఇస్తే ఇయ్యాలడికి మోడీ గారు ఉన్న రాష్ట్రంలో ₹1 పెన్షన్ మనకంటే మనదంటే సగం ఇస్తున్నారు అని అడుగుతారు సగం నెలకు 30 లక్షల ఆసరా పెన్షన్లు ఇస్తుందా చెప్పానండి 2 ఎకరాల భూమి ఉన్న రైతులకు సంవత్సరానికి ₹3 కోట్ల ఇస్తున్నాం ఎక్కడ ఇస్తున్నా చెప్పానండి ఒక రైతు చనిపోతే 5 లక్షలు ఇస్తున్నాం ఆడబిడ్డ ఆ కుటుంబం రోడ్డు మీద పడతాడు ఎక్కడ ఇస్తున్నా చెప్పానండి యాదవులకు గొర్రెలు ఇచ్చినాం గంగాపుత్రులకు చేపలు ఇచ్చినాం లాండ్రీలకు కరెంట్ మాఫ్ చేస్తున్నాం నాయి బ్రాహ్మణులకు కరెంట్ మాఫ్ చేస్తున్నాం చేనేత కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఎన్ని చోట్ల ఇస్తున్నారో చర్చకు సిద్ధం యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడాను నేను అడుగుతున్నా ఇవాళ ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో డిగ్రీ చదివే పిల్లలకు ₹16,000 ఇస్తున్నది అది ఎన్ఎస్వి డిగ్రీ కాలేజ్ కావచ్చు రామకృష్ణ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం ఇంటర్మీడియట్ పిల్లలకు అడ్మిషన్ ఫీజు లేకుండా విద్యనిస్తుంది ఇంజనీరింగ్ కాలేజీలకు రీఎంబర్స్మెంట్ ఇస్తుంది ఒక్క జగిత్యాల కాలేజీలకు మన పిల్లగాలు చదువుకుంటున్నందుకు సంవత్సరానికి ₹15 కోట్ల ఇస్తున్నది ఈ ప్రభుత్వం యువత ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం 15 లక్షలు ఇస్తుందా దీంట్లో నేను అడుగుతున్నా చెప్పారు మనం ఇన్ని గురుకుల పాఠశాలలు పెట్టాం మీరే చూసి అల్లిపూర్ ఉన్నది బీసీలకు గురుకుల పాఠశాల మంచి భోజనం పెట్టాం అన్ని పెట్టాం స్థలం కూడా చేసాం ఇవాళ కొంత నిధులు లేక బిల్డింగ్ కట్టకపోవచ్చు మరి ఈ 6.5 ఏళ్లలో ఎక్కడన్నా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ ఒక్క గురుకుల పాఠశాల మీరు ఇచ్చినా అని అడుగుతున్నా యువత కోసం ఒక్క కాలేజ్ ఇచ్చినా అని అడుగుతున్నా మీరు యువత కోసం ఇస్తే చెప్పండి జవాబు మళ్ళీ వచ్చి నేను సిద్ధంగా మీ వాట్సాప్లలో మీ ఫేస్బుక్లలో ఏం పెడతారో పెట్టండి మీరు ఇస్తే ఇవాళ మన యువతను కోరుతున్నా మనం చేసేది చెప్పాలి యువత కోసం నేను చేస్తుంది ఈ యువత అక్క చెల్లెలకు పెళ్లిలు అయితే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తుంది దేశంలో ఎక్కడ ఇస్తుంది అదే దేశంలో ఎక్కడ ఇస్తుందా ఈ ఊర్లో 100 మంది పైన వచ్చింది ₹1 కోటి తెలుసా ఆ డీటెయిల్ కూడా ఇస్తా నేను ఏ ఇంటికి ₹1,00,000 వచ్చినాయో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వస్తుంది పార్టీలకు అతీతంగా వస్తుంది ఏం చేసినా పార్టీలకు అతీతంగా ఇక హిందుత్వం గురించి మాట్లాడతారు కాషాయం గురించి ఏమైనా కాషాయం మీ అపసత ఏమి బీజేపీ పెడెన్సీయా కాషాయం మీ పెడెన్సీయా కాషాయ వర్ణంతో హనుమంతుడు కొండగుడు అంజనా మా ఇంటి దేవుడు మా నాన్న పేరే హనుమంతుడు కాషాయం మీకు కప్పుకోమా గుళ్ళలో కొంత కప్పలేదా అయ్యగారు బొట్టు పెట్టుకుంటలేమా కాషాయం నీ సొత్త నీది పువ్వు గుర్తు చెవుల పువ్వు పెడుతున్నావు కానీ చెవుల పువ్వు పెట్టి ఓట్లు వేసుకుంటున్నారు ఇదే విధంగా నేను దయచేసి కోరేది ఏంటంటే ప్రజలను రెచ్చగొట్టి మనోభావాలను రకరకాలుగా ఉద్రేకపరిచి చేయడమే తప్ప ఈ రకంగా ఒక అభివృద్ధి పని అలా చేసాం ఇట్లాంటి ఎన్నో చేసాం నువ్వేం చేసావు చెప్పా కదా ఒకటి చెప్పదు నేను ఎంపీ కలిసాక జగిత్యాల నియోజకవర్గం ఇది చేసినా అని చెప్పకపోయా ఏం చేసి చెప్పు మరిగా కొన్నిసార్లు ఈజీఎస్ నిధులు అని చెప్తారు ఇప్పుడు ఒకటి ఈజీఎస్ నిధులు అని చెప్తారు ఇవాళ ఈజీఎస్ నిధులు ఎక్కడికి వెళ్ళిపోతాయా మనం కట్టే పన్ను దోసెడు తీసుకపోయి ఎడమ చేతితో ఇస్తున్నారు ఇవాళ మా గౌరవ సర్పంచ్ గారు కూడా ఎక్కడ ఉన్నారో వారు
నాకు కొద్దిగా కష్టం అవుతుంది అని చెప్పి మన పత్రికలలో వచ్చింది. అయ్యా సర్పంచ్ గారు, నేను చెప్పే ప్రతి మాట రికార్డు చేసుకొని వాస్తవమే మీకు కొన్ని రావాలి. మనం ఇచ్చిన నిధులు మనకు వాపస్ ఇవ్వడానికి ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇలా 1,017 కోట్ల రూపాయలు రావాలి ఇచ్చేసి నిధులు. మెటీరియల్ కాంపోనెంట్ అంటారు, అంటే మనం కొన్ని రోడ్లకు కానీ వాటికి కానీ రైతు వేదికకు కానీ వీటి పెట్టేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఇచ్చేది ప్రతి రూపాయి ఇచ్చాం. 1,017 కోట్లు ఇచ్చిన తర్వాత ఏ గ్రామంలో ఏ సర్పంచ్ కన్నా మనం బయట ఉంటామా? ఎందుకు రిలీజ్ చేయించారు? నేను గౌరవ అరవింద్ గారిని కోరుతా ఉన్నా, పార్లమెంట్ సభ్యులను కోరుతా ఉన్నా, నువ్వు కవితక్క గారి గురించి చెడ్డగా మాట్లాడే బదులు కేసీఆర్ గారి గురించి బేవకూఫ్ అన్నాడు. ఏందయ్యా అది? పెద్ద మనిషి తెలివి లేనాడు ఆ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు తెలివి లేనాడు అయ్యేపటికే 24 గంటల కరెంట్ ఇస్తారు. అచ్చంకే ఆడేదా? తెలివి లేనాడు అయ్యేపటికే ఇవాళ రైతులకు, అల్లిపూర్ రైతులకు 3,14,00,000 రూపాయలు ఇస్తుండే ఆట. మంచి ఉత్పత్తి కావాలని తెలివి లేనాడు అయ్యేపటికే చెరువులు దగ్గర ఎండకాల చెరువులు నింపిండ. 3 ఏళ్ల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మీ అల్లిపూర్ తెలియదు కావచ్చు, మల్యాల, రాంపూరు, అంతర్గామ ఆ గ్రామాలలో తాగేతందుకు నీళ్లు లేకుండే గోదా గొడ్డు అమ్ముకున్న పరిస్థితి. వరద కాలువ SRSP మధ్యలో ఉండి నలిగిపోయినాయి గ్రామాలు, ఎండిపోయినాయి మొత్తం. 50 ఎకరాలు అమ్ముకున్నాను నేను, ఆఖరికి ఒక 15 ఎకరాలు ఉంచుకున్నాను. నీళ్లు లేక ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని ఇవాళ కాళేశ్వరంకి వెళ్ళి SRSP దానిక నీళ్లు పడమటికెళ్ళి తూర్పుకు వస్తాయి, కానీ తూర్పుకెళ్ళి పడమటికి తీసుకుపోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. బేవకూఫ్ అంటావా? అంటే తెలివి అంటావా? తెలివి ఉండబడిగా అంత గొప్ప కార్యక్రమం చేసి ఇవాళ వరద కాలం నింపడంతో పోతారం కావచ్చు, ఇక పైకెళ్ళి కిందకి చెప్పంటే బాగున్నాయి. మన దగ్గర జైత్యాల పక్కగా మీరు ఎవరైనా పోయి చూడండి, ఇలా పోతారం ఊరు ఉగిపడుతుంది నీళ్లు. అంతర్గామ పోయి చూడిపోని 20 ఏళ్ళలో ఒక్కసారి నిండి, ఈసారి పోయిన 2 ఏళ్ళు ఎండాకాలం నింపి పెట్టినాం. ఇవాళ కూడా నిండింది. రంగాపురం పోని, భీమారం పోని, కట్లాపూర్ మండలం తక్కలపల్లి పోని, ఇవన్నీ గ్రామాలు వరద కాలువ పంటి ఇలా భూములలో బ్రహ్మాండంగా నిలొచ్చాయి. మొత్తం తూములు పెట్టాం, అవసరం అక్కడ పైప్ లైన్ వేసాం. అంటే ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అవ్వ పెట్టది, పెట్టేటోది పని చేయని అంటున్నది. 1000 కోట్ల రూపాయలు ఒక్క గ్రామాలకు రావాల్సినాయి. ఇక్కడ గంగారెడ్డి కావచ్చు, మా జీవరెడ్డి తమ్ముడు కావచ్చు, సింగారపేట రాము కావచ్చు, వాళ్ళకు రావాల్సిన బాకీ ఉంది. నువ్వు పంపించాలని రుణ విముక్తిని చేయవయా అరవింద్ గారు అని కొడుతుంది.